మన తెలుగు సినిమాలో చాలామంది యాక్టర్స్, చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారనమాట. సో, అందరికి ఎలా ఉంటదంటే, అట్‌లీస్ట్ ఒక స్క్రీన్‌లో, ఒక సినిమాలో ఒక 1 మినిట్ రోల్‌లో గాని, ఒక 30 సెకండ్స్ రోల్ ఉంటే చాలు, మనకు కనిపిస్తే చాలు అని ఉంటదనమాట. చాలామంది వాళ్ళకి అదృష్టం బాగుంది. ఒక 30 సెకండ్స్ రోల్ వచ్చినా కూడా రిజిస్టర్ అయిన వోళ్ళున్న చాలామంది ఉన్నారు. కొన్ని మందికి 5 నిమిషాలు, 10 నిమిషాల రోల్ ఉన్నా కూడా మళ్ళీ కనుమరుగైనోళ్ళు ఉన్నారనమాట చాలామంది. సో, ఇలాగ చాలామంది ఇండస్ట్రీని నమ్ముకున్నలో కొంతమంది ఇండస్ట్రీని నమ్ముకుని ఇలా ఉండిపోయారు. మన కృష్ణ గారి కష్టాలు తెలిసిందే. కాంపిటీషన్ ఇండస్ట్రీలో ఒక చిన్న రోల్ ఇస్తే కూడా ఆ చిన్న రోల్‌లో తను ఎక్సెల్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రోల్ తెచ్చుకోవడం అనేది ఆహ్, యాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతని కేపబిలిటీ అన్నమాట. సో, అలాగా మనం మాట్లాడుకుంటే 'ఫిష్ వెంకట్' గారి గురించి. సో, బేసిక్‌గా మనం మన పోస్టర్ చూసి ఇతను హీరో, ఇతను విలను, ఇతను కామెడీ అని చెప్పడం కన్నా కూడా తను ఏం చేయగలుగుతాడు అని రప్పించుకోవడం డైరెక్టర్ చేతిలో ఉంటది. బట్ ఒక విలనిజం ఉన్న క్యారెక్టర్‌లో యాక్చువల్లీ విలన్ ఎంత హార్డెస్ట్ విలన్ ఉన్నా కూడా విలన్ పక్కన ఒక కామెడీ క్యారెక్టర్ రాయాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కామెడీ కొంచెం మిస్‌ఫైర్ అయినా కూడా విలన్ క్యారెక్టర్ అనేది డౌన్ అవుతుంది అక్కడ. సో, విలన్ క్యారెక్టర్ ఎప్పుడు ఉండాలి? విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే హీరో క్యారెక్టర్ అంత బాగా రైజ్ అయితదన్నమాట బార్ అనేది. సో, ఈ విలన్ క్యారెక్టర్ తగ్గకుండానే విలన్ పక్కన కామెడీ చేస్తూ రావాలి. సో, ఇలాంటి ఒక జానర్ పెట్టుకుంటే మనకి అన్‌డౌటెడ్‌గా వచ్చే పేరైతే 'ఫిష్ వెంకట్' గారు. సో, ఆల్మోస్ట్ దాదాపు 2000లో ఆయన నట ప్రస్థానం స్టార్ట్ అయితే 25 సంవత్సరాలుగా, 2.5 దశాబ్దాలుగా ఆయన మార్క్ అనేది మన ఇండస్ట్రీలో అయితే పెట్టేశాడనమాట. ఎందుకంటే ఆయన చేసిన రోల్ ఎక్కువ సేపు చూస్తున్నారా, తక్కువ సేపు ఉన్నారా కాదు. వాళ్ళు ఉన్నంత సేపు వాళ్ళ ఇంపాక్ట్ ఉందా లేదా అని. సో, ఇలాంటి ఇంపాక్ట్‌ఫుల్ యాక్టర్ ఎవరైనా ఉంటే 'ఫిష్ వెంకట్' గారి పేరు ఖచ్చితంగా చెప్తామనమాట. ఎందుకంటే మనకి బాగా రిజిస్టర్ అయిన డైలాగులు కూడా అక్కడక్కడ కొంచెం చిన్న చిన్నవే. చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి. ఆయన డిక్షన్ ఆల్మోస్ట్ ఈయన పుట్టింది మచిలీపట్నంలో, ఆంధ్రాలో. అలాంటి ఆయన తెలంగాణ డిక్షన్‌లో, తెలంగాణ డైలెక్ట్‌లో ఆయనకంటూ ఒక మార్క్ పెట్టుకొని, ఒక డిఫరెంట్ మార్క్‌తో రిజిస్టర్ అయిపోయి చాలా లాంగ్ ట్రావెల్ అనమాట. సో, ఇట్స్ అన్‌ఫార్చునేట్ వి లాస్ట్ హిమ్ విత్ వెరీ ఎర్లీ స్టేజ్. సో, యాహ్! సో, ఆయన గురించి అయితే మాట్లాడుతున్నాం ఈరోజు. సినిమాలో 2 అవర్స్‌లో 1 అవర్ క్యారెక్టర్ ఉన్నా కానీ ఇంపాక్ట్ ఉంటుందో లేదో తెలీదు గానీ, 'ఫిష్ వెంకట్' గారి క్యారెక్టర్ జస్ట్ 5 సెకండ్స్ ఉన్నా, 10 సెకండ్స్ ఉన్నా, 30 సెకండ్స్ ఉన్నా గానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో, సేమ్ అదే ఇంపాక్ట్ నెక్స్ట్ సినిమా కోసం కూడా వెయిట్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో, వాళ్ళలో నేను కూడా ఒకడిని. నాకు బాగా నచ్చింది 'బన్నీ' సినిమాలోని క్యారెక్టర్ ఒకటి. వివి వినాయక్ గారి సినిమా ప్రతి సినిమాలోనూ 'ఫిష్ వెంకట్' గారి క్యారెక్టర్ తన డిక్షన్ చాలా బాగుంటుంది. సో, ఉన్న 10 సెకండ్స్ కూడా తను చాలా ఇంపాక్ట్ చేస్తాడు మూవీ అంతా. సో, తన కోసం వెయిట్ చేస్తాను. ఒక ఫ్రేమ్‌లో తను ఉన్నాడంటే విలన్ ఉన్నా, హీరో ఉన్నా, హీరోయిన్ ఎవరున్నా గాని 'ఫిష్ వెంకట్' గారి డిక్షన్ మీద, 'ఫిష్ వెంకట్' గారి డైలాగ్స్ మీద కాన్సంట్రేషన్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి. సో, ఇప్పటికి మూవీలో టీవీలో ఏదైనా సినిమా వచ్చినా గాని 'ఫిష్ వెంకట్' గారు ఉన్నారు అంటే 'ఫిష్ వెంకట్' కోసం కూర్చొని చూసే సినిమాలు చాలా ఉన్నాయి. 'బన్నీ' గాని, 'ఆదిలో తొడగొట్టు చిన్న' అని గాని, 'అదుర్స్' సినిమా గాని, ఎగ్జాంపుల్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ఇలా చ చాలా సినిమాలున్నాయి. సో, అతన్ని ఇంకా బాగా యుటిలైజ్ చేసుకోలేకపోయారేమో అనేది వన్స్ 'వివి వినాయక్' గారు బ్యాక్ ఎళ్ళిపోయిన తర్వాత, తను మళ్ళీ లేని తర్వాత, తన్ని ఎవరు డైరెక్టరు తనని యుటిలైజ్ చేసుకోలేదన్న బాధనైతే ఉంది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అతను 'వివి వినాయక్' గారు ఎళ్ళిపోయిన తర్వాత అతను డౌన్ అయిపోయారు. ఆరోగ్యం డౌన్ అయిపోయింది. సో, అన్‌ఫార్చునేట్‌లీ మనకు దూరం అయిపోయారు. కానీ అలాంటి యూనిక్ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్స్ చేయాలంటే తనే. అది విలన్ పక్కన కమెడియన్ రోల్. మీరన్నట్టు ఒక కమెడియను ఒక విలన్ పక్కన కమెడియన్ పెట్టాలంటే చాలా డేర్ ఉండాలి. చాలా మిస్‌ఫైర్ అయితే విలన్ ఎంటైర్ క్యారెక్టరే డౌన్ అయిపోతది. కాబట్టి చాలా బాగా యుటిలైజ్ చేసుకున్న డైరెక్టర్‌లో వచ్చి 'వివి వినాయక్' గారు మెయిను. సింపుల్. 'బన్నీలో' డైలాగు ఏం లేదు. ఆ పెద్ద అది 'రఘుబాబు' కూడా హెన్స్‌మెన్. హనుమాన్ 'రఘుబాబు' పక్కన కూడా. "అరే! ముందు ఎవరెక్కారురా? పాపెక్కిందా? బాబెక్కాడా?" అంటే పాపెక్కిందంటే, "సరే బాబు ఎక్కలేదు గదా! తప్పులేదులే" అంటాడు. సెకండ్ టైమ్ ఎవరెక్కారురా? అంటే, ఎవరెక్కితే ఏముంది? తప్పులేని దానికి. సింపుల్ ఒకే ఒక డైలాగ్ ఆ డిక్షన్‌తో అప్పటి వరకు ఉన్న సీరియస్‌నెస్ అంతా ఒక్కసారి థియేటర్ అంతా గొల్లుమని నవ్వుతారనమాట. సో, అది అదే క్యాచ్ సినిమాలో చేసుకుంది. క్లైమాక్స్‌లో హ్మ్. గూడా బన్నీ వస్తాడు. అల్లు అర్జున్ పెళ్ళికొస్తాడు. పెళ్ళికొచ్చి అది ఎట్లుంటదంటే 'జోగి బ్రదర్స్' మామూలుగా 'ఆర్య' సినిమాలో ఉంటది చూసారా? "అరే! ఏం హ్మ్. చేస్తున్నార్రా" అనేసి అట్లా చెప్పినట్టుంటది. ఏం చేసి చాక్లేట్ అవును. తింటున్నాడు. ఆయన కాళ్ళు ఉడుకుతున్నాయి చూడంటే 'ప్రకాష్' రాజ్ కాళ్ళు వణుకుతూ చూపిస్తాడనమాట. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లో వచ్చిన 'ఫిష్ వెంకట్' యాక్చువల్‌గా ఎనక లైన్‌లో నుంచి ఫస్ట్ లైన్ నుంచి మెయిన్ విలన్ పక్కన రైట్ హ్యాండ్‌గా వచ్చాడంటే, అతను డెడికేషన్ గాని, అతని యాక్టింగ్‌లో ఇన్నోసెన్స్ గాని, సో, అది డైరెక్టర్ క్యాచ్ చేయడం. కానీ దాన్ని యుటిలైజ్ చేసుకోలేకపోయాంరా డైరెక్టర్‌లా లేకపోతే అతను యుటిలైజ్ చేసుకోలేకపోయాడనేది తెలీదు. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఆయన ఆరోగ్యం గూడా దానికి సహకరించక చనిపోవడం. ఇది ఇండస్ట్రీకి లాసు.
అంటే ప్రతి ఆర్టిస్ట్ కి ఒక పెక్యూలియర్ టైమింగ్ ఉంటది. అలాగే మన ఫిష్ వెంకట్ గారికి ఏంటంటే ఆయన టైమింగ్ లో ఒక చిన్న అమాయకత్వము, ఆ హైదరాబాద్ స్లాంగ్, ఆ ఒక జెన్యూనిటీ అనేది ఆడియన్స్ చాలా ఫాస్ట్ గా రిజిస్టర్ అవ్వడంలో ఒక కారణం అన్నమాట. సో మెయిన్ గా ఆయన ఎవరి పక్కన చేశారంటే ఈవెన్ శ్రీహరి గారి పక్కన కూడా చాలా మూవీస్ లో చేశారు. సో అలాంటి ఒక హై ప్రొఫైల్ బాస్, హై ప్రొఫైల్ విలన్ కి ఆ పక్కన అంతకు తగ్గట్టు ఆ ఆహార్యం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ అటు చాలా ఫన్నీగా ఉంటుంది, కొన్ని కొన్ని సందర్భాల్లో సీరియస్ గా కూడా ఉంటుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆయన ఇంకా చాలా సినిమాలు చేసి చాలా మంచి రేంజ్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఈ యొక్క చెడు అలవాట్లకి, ఆ, ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యసనాలకి వెళ్ళడం వల్ల ఆయన తన ఆరోగ్యాన్ని, దాంతో పాటు మంచి మంచి అవకాశాలని, ప్రేక్షకులు కూడా ఆయన్ని చూసేటువంటి ఒక ఛాన్స్ ని కూడా మిస్ చేశారనే చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఫిష్ వెంకట్ గారి యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా మంది ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి జూనియర్ ఆర్టిస్టులకు కానీ, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులకు కానీ ఒక గుణపాఠం కావాలి. వారి యొక్క జీవితం నుంచి మంచి నేర్చుకోవాలి. తర్వాత ఎలా మన కెరీర్ ని ప్లాన్ చేసుకోవాలి, అందులో ఎటువంటి తప్పులు మనం చేయకూడదు అనే విషయాన్ని కూడా వారి యొక్క జీవితాన్ని చూసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫిష్ వెంకట్ గారి మరణం బాధాకరమని చెప్పాలి. అంటే ఆయనకి అంటే బ్రతికుండి యాక్టివ్ గా ఉండుంటే చాలా సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చేటివి. అంటే ఐ మీన్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా విలన్ పక్కన రోల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్న రోల్ అంటే ఇంకా చాలా లాంగ్ కెరియర్ ఉంది ఆయనకి. బట్ అనారోగ్యం చేత ఇట్లా మంచాన పడి ఇట్లా చనిపోవడం జరిగింది. ఇట్స్ వెరీ సాడ్ థింగ్ టు సే. బట్ నాకైతే ఆయన యా చాలా సినిమాల్లో చూసాము మనం. ఆల్మోస్ట్ 20 years మన జీవనం అన్నట్టుగా చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగిన చాలా సినిమాల్లో విలన్ పక్కన ఒక చిన్న రోల్ అన్నమాట. ఒక చిన్న రోల్, కానీ ఏంటంటే ఒక చిన్న రోల్ విచ్ క్రియేట్స్ ఇంపాక్ట్, గుర్తుండిపోయే రోల్. చిన్న రోలే కానీ గుర్తుండిపోతుంది. ఓకే, ఫిష్ వెంకట్ ఆయన అంటే ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో సిమిలర్ రోల్సే ఉంటాయి. విలన్ పక్కన చిన్న చిన్న డైలాగ్, పంచ్ డైలాగులు, పడే డైలాగ్స్, కానీ ఏంటంటే గుర్తుండిపోయే ఫేస్ అన్నమాట. మనకి ఒక అవకాశం వచ్చినప్పుడు, ఒక 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 ప్లేస్ కి మనం వెళ్ళినప్పుడు, సో మనకి ఏంటంటే మనం మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి. మనం లాంగ్ టర్మ్ లో ఏదైనా చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా కూడా మనం ఏంటంటే ఫస్ట్ మన హెల్త్ ని ఆ కాపాడుకోవాలన్నమాట. మన హెల్త్ బాగాలేకపోతే మనం ఎంత సంపాదించినా, మనం ఏం చేసినా అదంతా వృధా అన్నమాట. సో కాబట్టి సో మన మన ఫ్రెండ్స్, మన అలవాట్లు అవి అనేది ఎప్పుడు ఐ మీన్ కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి. నాకు ఫిష్ వెంకట్ అంటే ఎక్కువ బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్ వచ్చి 2 సినిమాలు. ఒకటి వచ్చి కింగ్ మూవీలో శ్రీహరి పక్కన నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట సీన్స్ అంతా. సో చాలా బాగా ఆడైతుంది సినిమా కూడా. ఆ సినిమాలో సూట్ వేసుకున్న తర్వాత ఒక ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లోపలికి వెళ్ళాలంటే అది తిరుగుతూ ఉంటుంది. దాని లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మంచి టైమింగ్ ఆర్టిస్ట్ అనమాట. అక్కడ చాలా కామెడీ బాగుంటుంది. అండ్ ఇంకొక సినిమా వచ్చి కోటా శ్రీనివాసరావు పక్కన యాక్ట్ చేసిన సినిమా మిరపకాయ సినిమా. సో దాదాపు ఒక 3-4 సీన్లు ఉంటాయి అంతే. సో అది కూడా బీభత్సంగా వెళ్తాయి అనమాట. ఆయన డైలాగ్ ఏదైతే ఉందో, ఒక చోట ఏమో రవితేజ ఆపి ఏదో ఒకటి అడగాలంటే 100 రూపాయలు చిల్లర ఉందని అడుగుతాడు. ఆ తర్వాత ఒకసారి రవితేజ సార్ అంటే సిగ్గుపడతాడు. సూపర్ చేస్తాడు యాక్టింగ్ అనమాట. సో చాలా నేచురల్ యాక్టర్. ఇది నాకు 2 క్యారెక్టర్ బాగా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ నాకైతే. నాకు బాగా నచ్చింది ఏంటంటే అసలు ఫిష్ వెంకట్ గారి యొక్క జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2001 ఆది మూవీ నుంచి స్టార్ట్ అయింది. ఆది మూవీలో ఎంత మెయిన్ గా తనకి రికగ్నైజేషన్ వచ్చింది మాత్రం అదే. అయితే ఆ ఆది మూవీలో ఎంత మంది అంటే చలపతిరావు గారితో సహా 4-5 విలన్స్ ఉంటారు. జైలుకి వెళ్ళినప్పుడు ఎంత మంది ఉన్నా కూడా మనకు ఆ ఫిష్ వెంకట్ చెప్పేటువంటి డైలాగ్ తొడగొట్టు చిన్న అని అక్కడ ఆడియన్స్ కి అసలు చాలా రిజిస్టర్ అవుతుంది. అక్కడ నుంచి ఆ కెరీర్ ఆయనది ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఏ సినిమా అంటే బృందావనంలో శ్రీహరి గారి పక్కన ఉంటారు. శ్రీహరి గారి పక్కన ఉంటే ఒక డైలాగ్ చెప్తారనమాట. చెప్తే అరే తోపే తోపు అంటుంటే నీకేంద్రా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. సో అలా అంటే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా ఫిష్ వెంకట్ ఉన్నాడంటే ఆడియన్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగేంత స్టేజ్ కి వెళ్ళారు ఆయన. అంటే ఎస్, ఫిష్ వెంకట్ ఉన్నాడంటే చాలా మంచి కామెడీ ఉంటుంది, హెల్దీ కామెడీ ఉంటుంది, ఒక చాలా ఒక
మంచి కామెడీ పంచెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. అట్లాంటి ఒక ఎక్స్పెక్టేషన్ ని కూడా ఆడియన్స్ లో తీసుకొచ్చారు. అంటే మిరపకాయ మూవీలో విలను రవితేజ వార్నింగ్ ఇవ్వాలి, వెళ్ళి విలన్ కార్లో కూర్చుంటాడు, వెళ్ళి పిలుచుకురారా అంటాడు. వాడు పిలుచుకొచ్చిన లోపు విలన్కి కాల్ వస్తుంది, వద్దు వార్నింగ్ ఇవ్వద్దని. వాడిని పిలిచినాను, వాడికి హీరో చెప్పు. ఎలా అంటే అంటే వెళ్తాడు రవితేజ దగ్గరికి వచ్చి, లింగా సార్ వచ్చారు రా అంటాడు. లింగా సార్ ఆడెవరు రా అంటాడు. లింగా సార్ తెలీదా ఇది అంటాడు. ఆ, వచ్చి అడుగుతాడు, సార్ లింగా సార్ వచ్చాడు అది ఇది అని అంటే, అరే వాడిని వదిలేరా అంటాడు. అన్న వాడిని పిలిపించి మళ్ళీ బొమ్మంటే బాగోదన్నా అంటే, సరే ఏదో ఒకటి చెప్తారా అంటాడు. వాడు వెళ్ళి 250 ఉన్నాయి 100కి అంటాడు. అరే నీ చిల్లర వ్యాపారం చేయడానికి అంటారా, చిల్లరలా ఇక్కడికి వచ్చావు అంటాడు. సో సింపుల్ అది. ఆ కామెడీ పండించే అంటారు చూడు, ఆయన త్రివిక్రమ్ అన్నట్టు ఆ స్పేస్ లేదు, కామెడీ ఇరికిచ్చాలన్నట్టు. ఆ స్పేస్ లేకపోయినా కానీ కామెడీ ఇరికిచ్చారు అనమాట. సో ఫిష్ వెంకట్ ఉండబట్టి వేరే క్యారెక్టర్ వేరే యాక్టర్ ఉంటే ఆ డైలాగ్స్ రాయరు, అవి ఉండదు. సరే వెళ్ళిపో మా బాస్కి ఏదో సంథింగ్ చెప్పి వెళ్ళిపోయారు. అది ఫిష్ వెంకట్ని వాడుకునే విధానం అదనమాట. సో అతను ఉంటే ఎక్స్ట్రాగా 4-5 డైలాగ్స్ రాసేవారు. ఒకప్పుడు మనకు వేణుమాధవ్ గురించి మీకు ఓన్గా వేణుమాధవ్కి ఇచ్చేసేవాళ్ళు స్క్రిప్ట్, కామెడీ సీన్స్. మన రాజమౌళి సైజన్ వల్ల లాగా ఇది ఏంది కృష్ణ సినిమాలో ఇచ్చేసారు అనమాట. నువ్వు నీకు నచ్చిన సీన్స్ రాసుకుని నువ్వు యాక్ట్ చేసుకో. అలా అని ఫిష్ వెంకట్ ఉంటే ఫిష్ వెంకట్ కోసం సపరేట్గా ఒక స్టోరీ Correct. అది డైలాగ్స్ రాసుకొని తీసేవాళ్ళు అనమాట. సో అలాంటి యాక్టర్స్ రైటర్కి దొరకట్లే ఇప్పుడున్న ఈ జనరేషన్లో. అలాంటి అవకాశాన్ని ఆయన చేజేతులరా వదులుకున్నాడు అనుకోవాలో, లేకపోతే నిర్లక్ష్యం చేసుకున్నాడో, ఆరోగ్యం లేకపోతే ఏమో తెలియదు కానీ అది సరస్వతి అంటారు చూడండి, సరస్వతి ఉన్న చోట ధనలక్ష్మి ఉండదు, ధనలక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదని. ఈయన బాగా సరస్వతి ఉందన్నమాట. అంటే బాగా టాలెంట్ ఉన్న చోట ధనం ఉండదని. సో అలా అలా అయిపోయి ఈయన వెళ్ళిపోయాడు. పాత యాక్టర్ లాగా సావిత్రి గారి లాగా వాళ్ళలాగా ఇలాగ అనుకోవచ్చు. సో వీళ్ళు చేసిన ఓన్ కృతాపరాధం.